బయట నుంచి నువ్వు ఎలాగున్నా కూడా, శరీరంగా ఎలాగున్నా కూడా, ఇదేంటంట రూపము. ఆత్మీయంగా నువ్వు ఎలాగున్నావో చూడగలగాలి. అది చూడలేకపోతున్నారే కాబట్టి ఈరోజు అనేక మంది డిప్రెషన్. ఎందుకంట నల్లగున్నాను, కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, దాని గురించి ఏమవుతుంది డిప్రెషన్. నల్లగుంటే ఏంటి, లోపల పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు. హల్లెలూయా. పొట్టిగా ఉంటే ఏంటి, అభిషేకముతో నింపబడి ఉన్నావు. దావీదు ఎంత హైట్ ఉన్నాడని గొలియాతుని ఓడించాడు. హల్లెలూయా. దానియేలు సింహంలోకి వెళ్ళింది ఆయన బలం బట్టి కాదు, ఆయన పై ఉన్న అభిషేకము బట్టి. ఈరోజు క్రీస్తు నిన్ను రక్షించిన తర్వాత నీ రూపం ఎలాగున్నా కూడా, ఒక్కసారి దావీదును పిలిచినప్పుడు అసలు దావీదు గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళే మర్చిపోయారంట. అంటే అంత ఇన్సిగ్నిఫికెంట్ వాళ్ళ ఫ్యామిలీలో. ఈ ప్రవక్త వచ్చి అందరినీ అభిషేకిస్తుంటే వద్దంటున్నాడు. ఏంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇంకా అని వాళ్ళ డాడీ ఆలోచిస్తారు. వాళ్ళకి ఇంకో కొడుకున్నాడనే మర్చిపోయాడంట. ఒకడు ఉంటాడు అక్కడ, ఎక్కడో వాడిని పిలవండి అన్నారు. పిలిచారు. అప్పటి వరకు దావీదు గురించి తెలీదు, దావీదు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి అభిషేకించి ఆత్మ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లో దావీదు అంటే తెలియని వాడు లేడంట. సౌలు కంటే కూడా ఎక్కువ ఘనత ఆయనకు వచ్చింది. చిన్నవాడైతే ఏంటి, సౌలు పక్కన హైట్ చూసుకుంటే చాలా పొట్టిగా ఉంటాడు, దాన్ని బట్టి ఘనత రాలేదు. సౌలుతో యుద్ధంలో కంపేర్ చేస్తే ఆయనకంత ప్రావీణ్యత లేదు, దాన్ని బట్టి ఘనత రాలేదు. సో అవుట్ సైడ్, సో శరీరంలో ఎలాగున్నావు, ఎంత చదువుకున్నావు, ఎంత స్కిల్ ఉంది, దాన్ని బట్టి నిన్ను నువ్వు జడ్జి చేసుకుంటున్నావు. కానీ ఈ క్రీస్తు అయితే ఏమంటున్నాడు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను లోపల నువ్వు ఎవరివై ఉన్నావు. నేను ఎవరిని సృజించాను నాకు తెలుసు, నా చేతులు ఎవరిని సృజించాయో నాకు తెలుసు, నేను సృష్టించిన సృష్టి ఏంటో నాకు తెలుసు. అది ఓడిపోవడానికి సృష్టించలేదు, అక్కడే ఆగిపోవడానికి సృష్టించలేదు, అందరి ముందు అవమానం పొందడానికి సృష్టించలేదు, ఒక చిన్న వ్యక్తిగా నేను సృష్టించలేదు. నేను సృష్టించింది ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, అందరిపై అధికారము కలిగి నడవడానికి. అలాగా నేను నిన్ను సృష్టించాను అంటున్నాడు. నీ తల్లి గర్భంలో నీకు ఒక రూపం రావుండొచ్చు, ఆ రూపము దేవుని ప్రణాళిక ప్రతిష్ఠ చేయబడింది కాదు, నీ ఆత్మ ప్రతిష్ఠ చేయబడింది, ప్రణాళికలో ఉంది. అందుకనే బయట నుంచి వచ్చే దాని మీద ఆధారపడదు. చాలామంది సంతోషం దేని మీద ఆధారపడి ఉంటుంది, బయట నుంచి.